అందరి ప్రైజ్లాడండి. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత మంచి వాగ్దానం మనకి అందిస్తుంటున్నాడండి. నిజంగానే పాములు తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీద ప్రభువట మనకు శక్తిని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో తిరుగుతున్న జీవులను చూస్తే ఇవి విష పురుగులే, కానీ వీటికన్నా బలమైనది శత్రువు మనకు ఉన్నాడండి, సాతానుగాడు. దాన్ని కూడా త్రొక్కే అంత బలము ప్రభు మనకు అనుగ్రహిస్తాడట. ఎప్పుడు అంటే మనం నిత్యం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. అందుకనే ఏమంటున్నాడు అని అంటే ప్రభు పాములను తేళ్లను త్రొక్కే అంత బలమును మనకు ప్రభు ఇస్తాడు. అవి మనకు ఎంత మాత్రం హాని చేయదు అంటున్నాడు. అంతే కదండి. అవి ఎలాంటి మార్గంలో గుండా మనం చీకట్లో సంచరించినా కూడా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులలో మనం నడిచినా కూడా, ఏవి కూడా మనల్ని ఏమి చేయకుండా ప్రభు మాత్రమే కాపాడగలడండి. మన చుట్టూ ప్రార్థన అనే కంచె ఉన్నప్పుడు ఏది మనలో ముట్టది. ఇది మాత్రం గట్టిగా నమ్మచ్చండి. ప్రభు తప్ప మనలను కాపాడేవాడు ఎవరూ లేరు లోకంలో. దేవుడు మాత్రమే గొప్ప ఆశ్రయదుర్గం అండి. ఆయన నమ్ముకున్న వారిని ప్రభు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి మంచి విశ్వాసం ముందుకు కొనసాగండి. ప్రార్థన చేస్తుంటున్నామండి ప్రతిరోజు. బలపరచబడండి. పరిశుద్ధాత్మ దేవుడు మంచి మంచి వాగ్దానాల చేత ప్రభు మీ ముందుకు వస్తుంటున్నప్పుడు, ఆయన మాటలు మీ ముందుకు తీసుకొని వస్తుంటున్నప్పుడు మంచి నమ్మకం చేత ప్రభు యొద్ద కనిపెట్టుకొని జీవించండి. గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకం కలిగిన దేవుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మీరు కృప సహాయం దయచేయమని, బిడ్డలందరినీ దినదీవముల చేత మీరు దీవించి ఆశ్రయించమని, ప్రతి పరిస్థితిలో గుండా బిడ్డలు వెలుచున్నప్పుడు తండ్రి వాళ్ళ స్థితిగతులన్నీ నువ్వు మార్చి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.